మన విషయంలో, మన పనుల విషయంలో మనం ఎంత ఆసక్తి కలిగి ఉంటామో, దేవుని పనుల్లో మనకంత ఆసక్తి ఉంటదా? మనము ఆ లగ్జరీ థింగ్స్ కొనాలని, ఇలా లావిష్‌గా లైఫ్ లీడ్ చేయాలని ఎంతో మనీ ఖర్చు పెడుతూ ఉంటాం, కష్టం పడుతూ ఉంటాం. ఒక ఆసక్తి మనలో ఉంటది. గొప్పగా ఉండాలని ఈ లోకానికి. కానీ దేవుని మందిరం విషయంలో నీకు ఆసక్తి ఉందా? దేవుడు అడుగుతున్నాడు ఇవాళ ఏంటంటే, ఇదిగో మీ ప్రవర్తన గూర్చి ఆలోచించుకొనుడి. ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇంట్లో నివసించుటకు ఇది సమయమా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఏంటి? మన పనుల విషయంలో మనకెంత ఆసక్తి ఉందో దేవుని మందిరం విషయంలో మనం అంత డీలా పడిపోయి ఉన్నాం. దేవుడు అంటున్నాడు, మరి మందిరం కొరకు ఏమైనా నువ్వు చేస్తున్నావా? నీకు చక్కని ఆరోగ్యం దేవుడిచ్చాడు, మంచిగా జాబ్ చేసుకుంటున్నావు, శాలరీ వస్తుంది. మరి ఆ శాలరీలో టెన్త్ పర్సంటైల్ నువ్వేమైనా దేవునికి ఇస్తున్నావా? లేదా దేవుని మందిరంలో సేవకులు నువ్వేమైనా ఆదరిస్తున్నావా? లేదా మందిరం విషయంలో, అక్కడ పనుల విషయంలో కానీ, దాన్ని కట్టడం విషయంలో కానీ, ఎక్కడ ఏ ఫినాన్షియల్గా ఎక్కడ ఏ అవసరం ఉన్నా, లేదా మంది విషయంలో ఎక్కడ ఏ అవసరం ఉన్నా, పనుల విషయంలో అవసరం ఉన్నా, వారికి సహాయంగా నువ్వేమన్నా ఉండగలుగుతున్నావా అని దేవుడు ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఇవాళ మన లైఫ్లో మనం చాలా లాసెస్ చూస్తున్నాం. హెల్త్ పరంగా కానీ, ఫినాన్షియల్గా కానీ, రెక్కలు ముక్కలు చేసుకొని కష్టం చేసుకుంటున్నాం, కానీ ఆ ఫలితం మనం చూడలేకపోతున్నాం. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు అదే మాట. ఇదిగో, విస్తారముగా విత్తనను మీకు కొంచెమే పండెను, మీరు భోజనం చేయుచున్నను ఆకలి తీరకే ఉన్నది, పానము చేయుచున్నను దాహము తీరకే ఉన్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టం చేసి జీతం సంపాదించుకొనను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుందంట. మరి చాలామంది చాలా కష్టపడతారండి. వారి ఆఫీస్లో కానీ, వారి ఆక్యుపేషన్లో చాలా కష్టపడతారు. కొంచెం జీతమే వస్తుంది. ఆ వచ్చిన జీతం కూడా పలానా అని లెక్కేసుకునేలోపు ఇంకొక కష్టం, ఇంకొక నష్టం, ఇంకొక బాధ వచ్చి పడుతుంది. ఒక చిల్లు సంచిలో వేసినట్లు ఆ వడ్డీలకో, లేదా ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తేనో అప్పుడే సడన్గా మరలా సిక్నెస్ ఏలుబడి చేస్తూ ఉంటుంది ఫ్యామిలీలో. అలాంటివన్నీ నీ లైఫ్లో ఉన్నాయంటే నువ్వు ఒకటి ఫస్ట్ జ్ఞాపకం చేసుకోవాలి. నీ జీతంలో నువ్వు 10th పర్సెంటైల్ దేవునికి ఇస్తున్నావా? దశంభాగం దేవునికి ఇస్తున్నావా? ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరైనా దైవజనులు దశంభాగం గురించి ఒక వర్తమానం చెప్తే వారిని సూపర్ ట్రోల్ చేస్తున్నారు అసలు. ఇదిగో వీరు ప్రాస్పర్టీ గురించి చెప్తున్నారు, దశంభాగం అడుగుతున్నారు, వీరు డబ్బు మనుషులు, వీరు చర్చికి వెళ్ళకూడదు, వీరిని మనం ఫాలో అవ్వకూడదు, వీరు చాలా దొంగిలిస్తున్నారు, మనుషుల దగ్గర బెదిరిస్తున్నారు, హెచ్చరిస్తున్నారు అని మాట్లాడతారు. కానీ దేవుడే ఇక్కడ మాట్లాడుతున్నాడు, మందిరం కోసం నువ్వేం చేస్తున్నావు? నా మందిరంలో ఆహారం ఉండునట్లు మీ 10వ భాగం ఇవ్వమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మలాకీ గ్రంథంలో. మరి దేవుని మందిరం కోసం నువ్వేం చేస్తున్నావు? కనీసం ఆ క్లీనింగ్ విషయంలో అయినా నువ్వేమైనా హెల్ప్ చేస్తున్నావా? లేదా దైవజనులు ఒక పూట తిని ఇంకొక పూట తినలేక, వారి ప్రయాణాలకి ఒక వెహికల్ కూడా లేక వారు వేదన అనుభవిస్తున్నప్పుడు నీ సహాయం ఏదైనా ఉందా? నీ కాంట్రిబ్యూషన్ ఏదైనా ఉందా? పర్లేదు పాస్టర్ గారు, ఇదిగో నా వెహికల్ ఈ పూటకు తీసుకోండి, ఈ రోజుకి తీసుకోండి, మీ సేవ పరిచయంలో నేను పాలిభాగస్తులను అవుతాను, నువ్వేమైనా చెప్తున్నావా? లేదా ఇదిగో పలానా చోటికి నేను మీతో అకంపెనీ అవుతాను, మీకు నేను సహాయంగా ఉంటానని నువ్వేమైనా మాట్లాడగలుగుతున్నావా? మరి ఈ ఈ ఈరోజు నీ జీవితంలో ఈ లాసెస్, ఈ ఈ అసలు ఎంత సంపాదించినా నాకేం మిగలట్లేదు, అంత చిల్లరగా అయిపోతుంది అంటే దేనివల్ల? దేవుడు అంటున్నాడు, నా మందిరం పనిలో నువ్వు ఆసక్తి కలిగి ఉండు. ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు, కాబట్టి మిమ్మును బట్టి ఆకాశపు మంచు కురవకున్నది, భూమి పండకి ఉన్నది. నేను భూమికిని పర్వతములకు అనావృష్టి కలుగు చేసే ధాన్యం విషయంలోను, ద్రాక్షరసం విషయంలోను, తైలము విషయంలోను, భూమి ఫలించే సమస్త విషయంలోను, మనుషుల విషయంలోను, పశువుల విషయంలోను, చేతి పనుల విషయంలోను క్షామం పుట్టించున్నాడంట. మరి ఆయన మందిరం పనిలో మనము ఆసక్తి లేకపోతే ఆయన ఒక స్టార్వేషన్ క్రియేట్ చేస్తారంట, ఒక హంగర్ క్రియేట్ చేస్తారంట. ఆయన క్షామం వస్తుంది
వస్తుందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి నువ్వు ఇప్పటికీ అదే పరిస్థితిలో ఉన్నావేమో, కానీ నువ్వు దేవుడిని లెక్క చేయట్లేదు. ఎన్నిసార్లు చెప్పినా ఇదిగో వీరు వీరు ప్రిటెండ్ చేస్తున్నారు, వీరు ఫేక్ అని ముద్ర వేస్తున్నావే, కానీ నిజంగా దేవుని మాటలు నువ్వు పట్టించుకుంటున్నావా? దేవుని పరిచర్య కొరకు నువ్వేమైనా సహాయం చేస్తున్నావా? ఒక గొప్ప ఇల్లు నీకుంది, మరి నీ కోసం, నీ బిడ్డల కోసం, నీ తల్లిదండ్రుల కోసం అనేక మంది వచ్చి నిన్ను గొప్పగా పొగడాలని డబుల్ బెడ్రూమ్ అని, ట్రిపుల్ బెడ్రూమ్ అని, డూప్లెక్స్ అని, విల్లా అని ఎంతగానో ఏర్పరచుకొని ఉన్నావు. అసలు మోర్ దాన్ ఎనఫ్ నీకుంది. మరి దేవుని కోసం నువ్వేమైనా చేయగలుగుతున్నావా? ఇదిగో నాకు ఒక 4 ఫ్లోర్ బిల్డింగ్ ఉంది, 4 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంది. ఒక్క రూమ్ దైవజనులకు నేను ఇవ్వగలుగుతానా? ఈ దైవజనులకు నేను ఇస్తే, వారికి ఆశ్రయం ఇస్తే, వారికి ఒక పూట నేను ఫుడ్ పెడితే నాకు ఆశీర్వాదం కదా అన్న ఆలోచన నీకు వచ్చిందా? దేవుడు ఆ ఆలోచన నీకు వచ్చినప్పుడు నువ్వు దాన్ని ఏదో పిచ్చి ఆలోచనని పక్కన పెట్టకుండా నిజంగా దేవుని కోసం నువ్వు ఆ ఆలోచనని ముందుకు తీసుకువెళ్తే దేవుడు తప్పక నేను ఆశీర్వదిస్తాడు. నీకున్న దానిలో దేవుని కోసం నువ్వు చేస్తే దేవుడు గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా ఆయన కోసం ఆయన మర్చిపోయే దేవుడు కాదు. మరి నీకున్న హెల్త్ ఇష్యూస్ వల్ల వచ్చిన జీతం అంతా దానికే పోతుందేమో, లేదా లోన్ల కోసం అటే పోతుందేమో, వడ్డీలకే పోతుందేమో, వడ్డీ వ్యాపారులకే నీ జీతం అంతా పోతుందేమో, లేదా వాళ్ళని దొంగిలించడం అని, వీరు లాక్కోవడం అని, అన్యాయంగా నీ దగ్గర తీసుకోవడం అని, ఇలాంటివి చాలా చూస్తున్నావేమో, నష్టం చూస్తున్నావేమో. కానీ నువ్వు ఒక పని చేయి, దేవుని కోసం నువ్వేదైనా చేయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ శాలరీలో టైత్తి అంటే దశంభాగం దేవునికి ఇవ్వు. ఆ తర్వాత దేవుని పని విషయంలో, మందిరం విషయంలో కూడా నువ్వు ముందుకు వచ్చి ఆసక్తి కనపరిచి దేవుని కొరకు నువ్వు చేయగలిగితే దేవుడు తప్పక నీ కార్యాన్ని ఆయన చూస్తాడు. మరి హగ్గై ద్వారా దేవుడు తన ప్రజలకు చెప్పినప్పుడు ఆ దేశపు రాజు, మరలా యాజకుడు, ఆ దేశంలో ఉన్న ప్రజలు, అన్యజనుల వారందరూ దేవుని కొరకు తీర్మానం తీసుకున్నారంట. నిజమే, దేవుని కోసం మేము ఏదైనా చేస్తే మాకున్న బాధలు పోతాయి, మాకున్న స్టార్వేషన్ పోతుంది, మాకున్న హంగర్ స్ట్రైక్ పోతుంది, మేము తప్పకుండా ఏదో ఒకటి చెయ్యాలని వారు ఆలోచన తీసుకుంటే దేవుడు వారిని ప్రేరేపించి ఆ ఆలోచనని కొనసాగించాడండి. దేవుడు ఏదైనా ఆయన కోసం నువ్వు తలిస్తే ఆయన దాన్ని కొనసాగించే దేవుడు తప్ప ఆపివేసే దేవుడు కాదు, త్రుంచి వేసే దేవుడు కాదు. దేవుడు మాట్లాడతాడు వారితోటి, నేను మీకు తోడై ఉన్నాను, మీరు పని జరిగించుడి అని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి అలా మాట్లాడిన దేవుడు మనల్ని వదిలిపెడతాడా? ఆయన మందిరం విషయంలో, ఆయన పని విషయంలో, ఆయనకు చేయాల్సిన విషయంలో మనం అడుగు వేస్తే ఆయన మన విషయంలో ఆయన వెనకడుగు వేస్తాడా? వేయడు. దేవుడు తప్పక ప్రతి విషయంలో మనల్ని ఆశీర్వదించే దేవుడు. నీకు ఏ విషయంలో ఆశీర్వాదం కావాలన్నా, నీ హెల్త్ అయినా, ఫినాన్షియల్ అయినా, ఏదైనా సరే నీకు హెల్ప్ కావాలి అంటే, నీ జీవితంలో నువ్వు లాసెస్ తీసివేసుకొని నువ్వు ప్రాఫిట్లో ఉండాలన్నా, నీ యొక్క బిజినెస్ గెయిన్స్లో ఉండాలన్నా నువ్వు చేయవలసింది ఒకటే, దేవుని మందిరం కొరకు నిన్ను నువ్వు కాంట్రిబ్యూట్ చేసుకోవాలి. నీ ధనంలో నువ్వు దేవునికి కాంట్రిబ్యూట్ చేయాలి, నీ సమయం ఆయనకు కాంట్రిబ్యూట్ చేయాలి, నీ పనులు ఆయనకు కాంట్రిబ్యూట్ చేయాలి. దైవజనులకు నువ్వు ప్రోత్సాహకరంగా ఉండాలి, దైవజనులకు నువ్వు సహాయంగా ఉండాలి. ఇవన్నీ చేస్తే దేవుడు తప్పక నేను ఆశీర్వదిస్తాడు. కృంగిపోవద్దు. దేవుడు ఇప్పుడు నీకు చెప్పాడు కదా, ఎందుకు ఈ నష్టం అని అడుగుతున్నావు కదా, దేవుడు ఇవాళ నీకు బోధిస్తున్నాడు. వెనకడుగు వేయొద్దు, ఒక్క అడుగు ముందుకు వేసి చూడు, దేవుడే దాన్ని కొనసాగిస్తాడు. దేవుని కోసం ఏదైనా చేయి, దేవుడు నీకు అన్ని విషయంలో ఆయన సమకూర్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్.